వీడియో గనక నచ్చితే మీకు కొట్టేయండి లైక్ మీద లైక్ 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 పెట్టు 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 ఒక్క కమెంట్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కొట్టేయండి షేరు, ఇంకా చేసుకోపోతే చెయ్యండి సబ్స్క్రైబ్. షేర్ 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 సబ్స్క్రైబ్, షేర్ 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 సబ్స్క్రైబ్. పంకజం గారు థ్యాంక్ యూ ఫర్ ద సబ్స్క్రైబ్. మీరు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ 3.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓం సూర్యదేవాయ నమః శాంతాయ సోమాయ సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణి ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యం దేహి దేహి దేవాయ నమః. లక్ష్మి, ఏంటండి ఈ రోజు ఆదివారం కదా, పలావ్ వండవే. చాలా రోజులైంది తిని. పలావా? ఎందుకో సడన్ గా తినాలనిపించింది. నువ్వు బాగా చేస్తావు కదే, ఎప్పుడో పెళ్ళైన కొత్తలో చేసేదానివి, ఇప్పుడు బొత్తిగా చేయడమే మానేసావు. పెళ్ళైన కొత్తలో కదా మీరు ప్రేమ వలకపోసేవారు, అందుకే చేసేదాన్ని. అంటే ఏంటే దాని అర్థం? ఇప్పుడు ఒలగబోయట్లేదా? ఇప్పుడు ప్రేమ కాదు, పిసినార్తనం వలకపోసేస్తున్నారు. ఓ ఖర్చు అది ఇది అనుకొని. అదేంటి అలా అంటావు? అప్పుడు అంటే పిల్లాజాలా లేరు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేవాళ్ళం, కానీ ఇప్పుడు వయసుకు వచ్చిన ఇద్దరు పిల్లలు ఉన్నారా? అను తల్లిని డాక్టర్ చదివించాలా, మనుగాడిని ఇంజనీరింగ్ చదివించాలా, ఎంత ఖర్చు అవుద్ది? మళ్ళీ చదువులు అయిపోయిన తర్వాత పెళ్లిళ్ళు. ఈ కాలంలో ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే ఎంత డబ్బులు ఉండాలి? పైగా ఏ యుఎస్ సంబంధమో డాక్టర్ సంబంధం వచ్చిందనుకో, వాళ్ళకి కట్నం ఇవ్వాల్సి వస్తుందా? ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే నాకు నైట్ నిద్ర పట్టట్లేదు లక్ష్మి. ఎక్కువ ఆలోచించకండి, ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. అయినా మన మనుగాడు ఉన్నాడు కదా, వాడు బాగా చదువుకొని సెటిల్ అయితే వాడే మనందరినీ చూసుకుంటాడు. చూస్తాడు. పరీక్షల్లో ముందోడు పేపర్ చూపించినా చూసి రాయడం రాని ఎదవాడు. అలాంటిది వాడు బాగా చదువుకొని బాగా సెటిల్ అయ్యి మనందరినీ బాగా చూసుకుంటాడా? ఆశకు కూడా ఓ హద్దు ఉండాలి లక్ష్మి. వాళ్ళే ఊరుకోండి. అబ్దుల్ కలాం గారు కూడా చిన్నప్పుడు ఏం చదివేవారు కాదంట, కానీ పెద్ద అయ్యాక భారతదేశానికి పేరు తెచ్చే పెద్ద శాస్త్రవేత్త అయ్యారు. ఆయన కూడా వీళ్ళలాగే లాస్ట్ బెంచ్ లో కూర్చునేవారంట. అసలు ఏం చదివేవారు కాదంట, ఎగ్జామ్స్ లో కూడా ఫెయిల్ అయిపోయేవారంట. కొన్నిసార్లు మనుగడని చూస్తుంటే నాకు కలాం గారే గుర్తొస్తూ ఉంటారు. ఆయన అబ్దుల్ కలామే. మన నా కొడుకు వాజ్పేయి హలీం. మొన్న శుక్రవారం సార్ ఏం చేశారో తెలుసా? ఏం చేశాడు? కాలేజీలో మా తాత చచ్చిపోయాడని చెప్పి మ్యాట్నీకి రాంపోతని నటించిన ఆంధ్రా కింగ్ తాలూక్ సినిమాకి వెళ్ళాడట. అయినా దాంట్లో అబద్ధమేముంది? మీ నాన్నగారు ఎప్పుడో పోయారు కదా, అదే చెప్పాడు. వాడు పోయాడని చెప్పింది మా నాన్న కాదే, మీ నాన్న. దొంగ నా కొడుక, నువ్వు కాలేజీ ఎగ్గొట్టడానికి మా నాన్నగారిని చంపేస్తావారా? ఇంటికి రాని పని చెప్తాను. ఇంటికి రాని అంటున్నావేంటి? సారింట్లో లేరా? ఈ రోజు ఆదివారం కదండి, ఇంకెక్కడింట్లో ఉండాలి? ఆ మాయదారి బయట పట్టుకొని ఎప్పుడో గ్రౌండ్ కు పోయాడు. ఈడాడే తెడ్డాటికి పెద్ద క్రికెటర్ అనుకుంటున్నాడా? క్లాసికల్ షాట్లు ఆడడానికి నేనేం పెద్ద క్రికెటర్ని కాదు, పెద్ద క్రికెటర్ని. ఫస్ట్ స్టెప్ అయినాయి, ఆ తర్వాత బాల్ ఎద్దిగాని. ఓ చికిరి 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 పడతా 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 వెనకే పడతా. మామా నీరా బాలు. సిక్స్ రా, అది సిక్స్. బాల్ ఎక్కడే ఉందేంట్రా, మరి వెళ్తుందేంటి? ఇదిగో సునీత. ఏంటి మామ కదలట్లేదు? కొంప తీసిపోయిందంటావా? ఊరుకో మామ, బ్యాట్ తగిలితే ఎవరన్నా పోతారా? అయితే ఐరన్ రాడ్ తెచ్చుకోట్రా. తీడో తెద్ద తెద్దిలో తాముతారును తీకు తాములుగానే తేట తట్టుకోవడం తాదు, తల్లి తెప్పేది మరి తొత్తాడు. సర్లే మామ, బ్యాట్ జారిపోయింది, నేనేం చేయను? అయినా నువ్వు కొట్టక సునీతానే కొట్టలేట్రా. అసలుకే దీని బాయ్ ఫ్రెండ్ పులిగాడు, పెద్ద దూలగాడు. నాకన్నా తోలగాడా? నువ్వు మొగుడైతే ఆడు లాడ్డమ్మ మొగుడు. సునీత నువ్వు బ్యాట్ తో కొట్టావని తెలిసిందనుకో. నేనెక్కడ కొట్టాను? బ్యాట్ జారి సునీతకు తగిలింది. ఇట్ జస్ట్ అన్ యాక్సిడెంట్. అదంతా ఆడికి అనవసరం. సునీతకు బ్యాట్ తగిలింది, ఆ బ్యాట్ ఎవరి చేతి నుంచి వచ్చింది? తీడి చేతిలో అంతే. దట్స్ ఎనఫ్. ఏ గొడవలే పులిగాడికి మనుగాడికి ఇద్దరికి గొడవలే. ఉండు మామ, ఆడొచ్చేదాకా నువ్వే చెడగొట్టేలా ఉన్నావు. అయ్యో సునీత నాకేం జరిగింది? తేం జరిగింది తంతవేతి. తనుగడు తిక్తి కొడదాం అనుకుంటే
తేటొత్తి బేటా నువ్వు ఉండరా సునీత, నువ్వు ఎలా పడ్డావో నిజంగా నీకు గుర్తులేదా? లేదబ్బాయి. అబ్బా సూపర్. ఏం లేదు సునీత, ఎండ ఎక్కువ ఉంది కదా, అందుకే వడదెబ్బ తగిలి కళ్ళు తిరిగి పడిపోయావు. మరేంటి, నాకు తల చాలా నొప్పి వస్తుంది, ఇక్కడ బొడుపు కూడా వచ్చింది. ఆ ఎండ బాగా గట్టి కొడుతుంది కదా, అందుకే బొడుపు వచ్చింది. ఏ మామ? బ్యాట్ తో కొట్టంత గట్టిగా తగులుతుంది. అర్జెంట్ గా ఇంటికి వెళ్ళిపోవాలి, లేకపోతే నేను కూడా కలిసి పడిపోతాను. యా నువ్వు కూడా త్వరగా వెళ్ళిపో సునీత, లేకపోతే ఈసారి గ్రౌండ్ లో కాదు డ్రైనేజ్ లో పడిపోతావు. చీ, సరే అబ్బాయి, బాయ్. బాయ్ బాయ్. అమ్మయ్య. తే తుక్కు తీడు తులిగాడు తనగానే తైపడ్డాడుతా. ఏయ్, నేనేం భయపడలేదు. మరి కంగారు పడ్డావా? ఎందుకు అనవసరంగా గొడవలని జాగ్రత్త పడ్డా. ఫోన్లే మామ, లైఫ్ లో ఫస్ట్ టైం అనుకుంటా దెబ్బలు తినకుండా తప్పించుకున్నావు. ఎప్పుడు నెగిటివ్సే కాదు మామ, అప్పుడప్పుడు ఇలాంటి పాజిటివ్స్ కూడా జరుగుతుంటాయి. నాన్నగారు ఏంటి నాన్నగారు అలా చూస్తున్నారు? ఇక్కడ జరిగింది మొత్తం చూసారా? ఓ షట్. నీకు తిన్నంగా బ్యాట్ పట్టుకోవడమే రాదు, దానికి తోడు చిక్కిరి స్టెప్పులు, పెద్ద షాట్లు. అంటే రీల్ కోసం. నువ్వు రీల్ కోసమే చేస్తావురా. ఆ అమ్మాయికి ఏమైనా తగిలుంటే బిల్లు నాకు పడేది. అబ్బా అమ్మా అయ్యా. అలా అదేంటికి? అమ్మా చూడే, నాన్నగారు రోడ్డు అంతా బెల్ట్ తో కొట్టుకుంటూ తీసుకొచ్చారే. అయ్యో అవునా, ఎందుకండి వాడిని ఎప్పుడు అలా బెల్ట్ తో కొడతారు? చిరిగిపోదు. ఇదిగోండి ఈ అట్ల కడతో వాతలు పెట్టండి. ఏం చేస్తున్నావే? రా, మీ తాత పోయారని చెప్పి సినిమాకి వెళ్తావా? సారీ, సరదా చెప్పాను. ఇప్పుడు తాతగారు పోయారని చెప్తావు, రేపు పొద్దున మా పేర్లు కూడా చెప్తావు. సారీ, తప్పైపోయింది. ఇంకెప్పుడు చెప్పను. ఇంకోసారి సినిమా గినిమా అని బయటికి వెళ్ళు, అప్పుడు చెప్తాను. సరే. సరేలేవే, ముందు నా వంట సంగతి చూడు. ఏంటి చూసేది? ముందు మీరు మార్కెట్ కి వెళ్ళి చికెన్ తీసుకురండి. చికెన్ ఎందుకు? అయ్యో రామా, పలావ్ వండమన్నారు. దానికి చికెన్ ఎందుకు? నేను వండమంది వెజ్ పాలావు. ఏమైంది? చికెన్ లేకుండా పలావ్ ఏంటండి? అదేంటి వెజ్ పలావ్ ఉంటదా? దాంట్లో బంగాళదుంప కూర కలుపుకొని తినరా? నోరు ముయ్యండి, మా రాజమండ్రిలో పలావ్ అంటే చికెన్ పలావే. ఆదివారాలు మేము అదే వండుకుంటాం. కరెక్టే, కానీ ఇది రాజమండ్రి కాదు, మీ పుట్టిల్లు అసలా కాదు. సో మూసుకొని వెజ్ పలావు, దాంట్లో నంచుకోవడానికి బంగాళదుంప కూర చేసి. కుదరదు. ఎందుకు కుదరదే? బంగాళదుంపలు లేవా? కాదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇదేంటిది? పొద్దునే కదా వండుతానన్ను. నేను వండుదామని ఫిక్స్ అయింది చికెన్ పలావ్. అయితే ఏంటి, అందులో చికెన్ తీసి పలావ్ చేసే. కుదరదు, నేను చికెన్ పలావ్ అయితేనే చేస్తాను. అబ్బా, సూపర్ డెస్టినీ అమ్మా. అమ్మ కొడుకులు ఎలా దొరికారేంటి నా ప్రాణానికి? ప్రతిసారి బడ్జెట్ వేసుకోవడం, లాస్ట్ కది ఇలా బొక్కడిపోవడం, ప్రతిసారి ఇదే జరుగుతుంది. సర్లే ఆడోకు, తీసుకొస్తాను. నవ్వోటే మంచి పట్టుకుని రారా, మార్కెట్కి వెళ్దాం. అలాగే వారానికి సరిపోయే కూరగాయలు కూడా తీసుకొచ్చేయండి. సరేలే, తీసుకొస్తాను. అరే జగన్నాథం, ఆవో. ఆవు కాదు, చికెన్ 200 గ్రాములు. అరే నేను రమ్మన్నాను బాయ్. ఆల్రెడీ వచ్చాం కదా, ఇంకెక్కడికి? లోపలికి వచ్చేయమంటావా ఏంటి? అరే కైకు పరేషాన్ జగన్నాథం జీ, మీరు అలా ఉండండి. ఎంత 150 గ్రామ్సే కదా? ఇందాక చెప్పింది వినబడలేదా? 200 గ్రామ్స్. అరే వా, 50 గ్రామ్స్ పెంచారు. ఏంటి స్పెషల్? ఈ రోజు మా ఇంట్లో చికెన్ పలావ్ వండుతున్నారు. అబ్బో, నాకు లెగ్ పీస్ కొట్టండి. లెగ్ పీస్ 200 గ్రామ్స్ మే. అరే బేటా, లెగ్ పీసే 200 గ్రామ్స్ వస్తుందిరా. నోర్మీరా, నువ్వు నోర్మి. ఆడ అలాగే అంటాడు మస్తాను. నువ్వు దుమ్ములు లేకుండా మెత్తటి ముక్కలు చిన్ని కొట్టు. పోనీ కైమాలా కొట్టేయినా? వద్దు, చికెన్ ఎవడన్నా కైమా కొడతాడా? మరి లేకపోతే ఏంటి జగన్నాథం, 200 గ్రాములు వచ్చేవే 4-5 ముక్కలు, దాన్ని కూడా నువ్వు ఇంకా చిన్నగా కొట్టమంటున్నావు. ఎప్పుడు కొడతావు కదా బాయ్, ఈ రోజు కొత్తగా అడుగుతావేంటి? యా అల్లా, ఏమి బేరాలు తెస్తున్నావు? లేవరే. నాన్నగారు కందనకాయ కూడా ఏమేనండి? ఎత్తలేరా, మళ్ళీ నువ్వు విడిగా అడగాల. మస్తాను, కందనకాయ కూడా. అరే ఆల్రెడీ 200 గ్రాములు తూకం అయిపోయినాయి, పైన లివర్ వేసినాయి, మళ్ళీ కందనకాయ అంటున్నాయి. ఏంది జగన్నాథం ఇది? నువ్వు మరీ బాయ్, 200 గ్రాములు చికెన్ కొంటున్నావు, ఆ మాత్రం కొంచెం కందనకాయలు ఎవరో కొసరేయలేవేంటి? ఇదిగో డబ్బులు. ఎలా అయితే నెక్స్ట్ నుంచి నీ షాపుకి రావు. మీరు కొనే 200 గ్రాములకు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. ఏంటి? ఏం లేదు జగన్నాథం జీ, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. మీ సారీలేవో నాకు అక్కర్లేదయ్యా, దానికి బదులుగా నెక్స్ట్ టైం మీ షాప్ కి వచ్చినప్పుడు ఓ 50 రూపాయలు తగ్గించు. రండి బాబు రండి, తాజా తాజా
ఫ్రెష్ కూరగాయలు. మామ కూరగాయలు అలాగా తీసుకో బాబు, నీకేంటి కావాలో తీసుకో. అబ్బా మన వాల్తేరు వాసన. ఏంటి మామ మన వైజాగ్? అవును బాబు, మీది వైజాగ్ ఏంటి? మరి కాదేటి, ఎక్కడ ఉండేదాన్ని వైజాగ్ లో? పూర్ణ మార్కెట్ కాడా, అక్కడే కూరగాయలు గట్ట అమ్ముకుంటూ ఉండేదాన్ని. మా అబ్బాయికి జాబ్ వచ్చేసినది, అందుకే ఆడుతోడు ఉంటానని పట్టుకొచ్చేసినాడు. అవునా, ఫోన్లే మంచి పని చేశాడు. మన యాస విని ఎన్ని రోజులైందో. అవును బాబు, ఇక్కడ ఎవరిని ఏటి అడిగినా అంతా హిందీలోనే, తెలుగు వచ్చినా మాట్లాడలేదు కొంట పాపం. ఏడు చెప్తాం బామ్మ, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఇక్కడికి వచ్చాక అర్థమైంది లెస్సే అని. బాగా చెప్పినావు. ఇంతకీ నీది ఎక్కడ బాబు? వైజాగ్ లో పక్కనే బామ్మ, అల్లిపురం. ఓ అల్లిపురం ఏంటి మీది? అక్కడ రైతు బజార్ ఉంది కదా, అందులోనే మా తోటకాలు కొట్టు. అప్పుడప్పుడు వస్తూ ఉంటాను నేను. సర్లే, ఎంతకే కూరగాయలు ఏం ఫ్రెష్ గా ఉన్నాయి? అలాగంటే ఏంటి, అన్ని ఫ్రెష్. ఆ నీళ్ళు జల్లెత్తే ఫ్రెష్ గానే ఉంటాయిలే. పోరుకుంటున్నా ఎంత పట్ట అనేసినారు? నీళ్ళు జల్లెత్తన్నా. మరి కూరగాయల మీద ఏంటి నీళ్ళు? ఏంట్రా గోర, ఏంటి పొద్దు పొద్దున్నే గొడవ? ఏం లేదు అంకుల్, కూరగాయల మీద నీళ్ళు జల్లేసి ఫ్రెష్ అంటుంది. అవును, ఎంతకీ మీరేటి ఎలా వచ్చారు? ఈ రోజు సండే మార్కెట్ కదరా, అందుకని కూరగాయలు కొనడానికి వచ్చాం. అవునా, ఇదిగో ఈ మామ మనవరే, మీకేం కావాలో ఇది తీసుకోండి. బిల్లు నువ్వు కట్టేస్తావా? జోకు. ఇదిగో మామ, మన అంకుల్ కి ఏం కావాలంటే మంచి ఇవ్వు, రేట్లు తగ్గించి ఇవ్వు. తగ్గించడానికి ఏంటి లేదు బాబా, కూరగాయలన్నీ బోల్ రేట్లు పెరిగిపోనా. ఎంత పెరిగిపోతే మాత్రం మనోళ్ళకి కూడా తగ్గించవా నువ్వు? ఇదిగో బాబు, మనోళ్ళకి ఎన్నోళ్ళు ఏంటి లేదు, నేను ఊరికే తగ్గించను. అసలు మన కాలనీ ప్రెసిడెంట్ తెలుసా నీకు? నాకెందుకు తెలియదు, చాలా మంచోడా బాబు. మేము ఇక్కడ మార్కెట్ ఎత్తుకుంటాం అంటే పర్మిషన్ ఆ బాబు ఇచ్చినాడు. అయితే ఆయనకి కూడా తగ్గించవా నువ్వు? ఆయనకైతే తగ్గిస్తాను, ఇలాగ ఎవరు పడితే వాళ్ళకైతే నేను ఎందుకు తగ్గిస్తాను? ఇదిగో మామ, నీ ముందున్న ఆయనే మన కాలనీ ప్రెసిడెంట్. అవునా, సారీ బాబు, పోల్చుకోలేకపోను. తొక్కేం కాదు, నీకు అసలు తెలియదని చెప్పు. నువ్వు వెళ్ళే ఉంటగాను, తొగ పెట్టడానికి ముందు ఉంటావు. మీరు రండి బాబు, మీకు ఏంటి కావాలో తీసుకోండి. పర్వాదులే అమ్మా, మనం చేసే దాంట్లో మంచి కనిపిస్తే చాలు, మనిషి కనిపించక్కర్లేదు. కరెక్ట్ గా చెప్పినావు బాబు, చూసి నేర్చుకోరా కొంట పాపడం. సర్లే ఉండాలా, పక్కెళ్ళొస్తాను. ఇదేంటి కూరగాయలు కావాలన్నావు, మరి పక్కెళ్ళిపోతాను. కొంటలే అమ్మా నీ కూరగాయలు, అక్కడ ఏ బకెట్లు ఉన్నాయి కదా, అవి చూసి వస్తాను. ఏంటి బకెట్ ఎందుకు నీకు ఇప్పుడు? మావిడి ట్రిప్ కి పుక్కెట్ వెళ్దామంటే వద్దన్నా, అందుకే అది బకెట్ ఇచ్చి కొట్టింది. అక్కడ బకెట్ కు బొక్క, ఇప్పుడు నాకు డబ్బులు బొక్క. మంచి పని చేసింది. వినబడింది, వినబడాలని అన్నాను. ఏంటి బాబు, బెండకాయలు వేసుకుంటారా? ఇంతో డిస్కషన్ మనకెందుకులే, మనం బకెట్ బేరం ఆడుకుందాం. బాబాయ్, ఏంటి బకెట్లు అలాగా? రాబీ, ఏం బకెట్ కావాలి నీకు? అబ్బా, రాయలసీమ. ఏంటి బాబాయ్ మీది కడప? అవునబ్బే, నీకెట తెలుసు? మాది కూడా కడపే. ఓనమ్మా, వైజాగ్ అన్నావు కదరా? నాన్నది వైజాగ్, అమ్మది కడపలే. ఇదిగో ఈ పెద్ద బకెట్ ఎంత బాబాయ్? ఒకటైతే 200 అవి, రెండు కలిపి తీసుకుంటే 300. ఓహో, అయితే రెండు కలిపిచ్చే. ఈసారి ఒకటి ఇరివేనా, ఇంకోటి బ్యాకప్ ఉంటది. अन्ना अन्ना ईयरबड्स है ना, मस्त क्वालिटी ईयरबड्स ले लो ना एक पैकेट। अच्छा कितने का? 20 रुपया ना। अरे 20 रुपए क्यों? किधर से आप? ओल्ड सिटी भाई, चार मीनार के गली के आसपास। अच्छा, अरे नाद भी ओल्ड सिटी रा भाई, నేను ఆడనే పుట్టినా ఆడనే పెరిగినా. ఏందబ్బే, ఎందాక నీది కడప అన్నావు? నాతో వైజాగ్ అని కూడా అన్నాడు. చెప్పే కదా, నాన్నది వైజాగ్, అమ్మది కడప, నాది మాత్రం ఓల్డ్ సిటీ. ఇదేం లెక్కరా, అయితే అమ్మూరు అయ్యి ఉండాలి, లేకపోతే నాన్నూరు అయ్యి ఉండాలి. రెండు కాకుండా హైదరాబాద్ ఏంటి? వాళ్ళిద్దరూ బతుకుతేరు కోసం హైదరాబాద్ వస్తే నేను పుట్టాను అనుకోవాలి, నీకెందుకు? అయితే నీది హైదరాబాద్. అవును, మా అమ్మ నన్ను గాంధీ హాస్పిటల్లో కనే టైంకి మా నాన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నాడు. అదేంట్రా, బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పనిచేయడం ఏంటి? ఇక్కడికి వచ్చాక అక్కడ ఉద్యోగం వచ్చింది అనుకోవాలి, అందుకే అక్కడికి వెళ్ళిపోయాడు. మరి మీ అమ్మను కూడా తీసుకెళ్ళిపోవచ్చు కదా? ఆహా, అప్పటికే మా అమ్మ పర్సులో డబ్బులు నింపడానికి హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. ఎంత కష్టం వచ్చినదమ్మ గుంటకి. అలా నేను పుట్టాక మా అమ్మ నా ఫోటోని మా నాన్నకి ఫ్యాక్స్ లో పంపించింది. ఆ ఫ్యాక్స్ లో నా ఫోటో చూసిన మా నాన్న కోపంతో రగిలిపోయాడు. ఎందుకురా? ఎందుకంటే మా అమ్మ నాన్న తెల్లగా ఉండేవారు, కానీ నేను మాత్రం ఫోటోలో నల్లగా ఉన్నా. మా నాన్నకి తెలియని నిజం ఏంటంటే నేను యాక్చువల్ గా తెల్లగానే పుట్టాను. మరి ఫోటోలు ఎందుకు నల్లగొన్నావు? మా అమ్మ పంపింది బ్లాక్ అండ్ వైట్ ఫోటో. ఆ తర్వాత మా నాన్న నుంచి ఎటువంటి కబురు రాలేదు. మా అమ్మ కూడా ఎదురు చూస్తూ ఆ ఎదురు చూపుల్లోనే పోయింది. నేను మాత్రం నిరాశ చెందకుండా అనాథలా మిగిలిపోకూడదని నా జీవితానికి నేనే పునాది వేసుకున్నా. ఏ పని దొరికితే ఆ పని చేశా. పాలమ్మినా,
పూలమ్మిన, పేపర్లు వేసిన, కష్టపడి పైకొచ్చిన, గుండెలో అమ్మా నాన్న లేని లోటు పోటులా పొడుస్తున్నా, ఏదో ఒక రోజు అదృష్టం గేటు తెరుస్తుందని జీవితాన్ని ధీటుగా ఎదుర్కొన్నా. ఏడుపు తెప్పిస్తున్నావురా. అవునబ్బి, చాలా ఎమోషనల్ గా ఉండాది నీ స్టోరీ. బాబాయ్ నో. సారీ రా గోరా, నీకెంత ఎమోషనల్ పాస్ట్ ఉందని తెలియక ఇన్నాళ్ళు నేను వేస్ట్ గా చూశాను. ఇట్స్ ఓకే. గోరా టచ్ చేసావురా. అంకుల్ నో నో. అరే బాయ్, నేను కూడా నీ లెక్కనే పెరిగిన బాయ్. ఇదిగో ఈ ఇయర్ బడ్స్ ఫ్రీగా తీసుకో బాయ్, నాకు పైసలేమొద్దు. థ్యాంక్ యూ బాయ్. ఇదిగో అబ్బి, ఈ బకెట్లు కూడా ఫ్రీగా తీసుకో. థ్యాంక్ యూ బాబాయ్. పాపం చిన్నప్పటి నుంచి ఎంత అల్లాడిపోండో కొట్టడు. ఇదిగో బాబు, ఈ కూరగాయలు కూడా ఫ్రీగానే తీసుకో. థ్యాంక్ యూ బామా. అబ్బా, అటు తిప్పి ఇటు తిప్పి ఆఫర్ స్టోరీ చెప్తే ఆఫర్లు అన్ని ఫ్రీగా ఇచ్చారేటి. ఇదిగో అనియా, కళ్ళజోడు తీసుకొచ్చు కదా అనియా. కళ్ళజోడ ఏంటిది? రేయబండి అనియా, ఇంపోర్టెడ్. అవునా, ఎంతేటి? ఎంత అనియా? ఓ 2000 తీసుకొచ్చు కదా అనియా. 2000? ఈ ఆశ చూస్తుంటే రాజమండ్రిలో ఉంది. కొంపదీసి మంది రాజమండ్రే. అవుననియా? ఓరు తమ్ముడు, మరి చెప్పవేరా, మందే రాజమండ్రే. మరి ఎందాక కావాలంటే హైదరాబాద్ అన్నావు. ఐటమ్స్ ఫ్రీగా వస్తాయని పూరి జగన్నాథ్ సినిమా వాడు చెప్పా, నమ్మేశారు అదోలు. మీరెప్పుడొచ్చారు? నీది రాజమండ్రి అని చెప్పినప్పుడే వచ్చినామా భయ్యా. టూ ఫాస్ట్. ఊరికే అంటున్నామని ఎంత సొల్లు చెప్పేసినావు కొంటడా. నెలకి ఒకేస్తే సార్ కట్టించిన సార్ మీకు కొంటండి.